అండి అందరికి. సో ఈరోజు నేను ఏం చేయబోతున్నాను అంటే ఇంకా బెల్లం బూరెలు అంటారు కదండి. సో అవైతే మా పిల్లల కోసం అయితే చేయబోతున్నాను. ఇది మెయిన్ చేయడానికి రీజన్ మా చిన్నోడి కోసం అయితే చేస్తున్నాను. ఎందుకంటే వాడికి జూన్ నుంచి ఇంకా కంటిన్యూగా ఒక 5 months వరకు బాగా కాఫ్ అయితే ఉండే. సో అందుకని నేనైతే వాడికి ఇంకా స్వీట్ ఐటమ్స్ ఏది పెట్టలేదు. పాపం వాడు ఇంకా వినాయక చవితి రోజు వేసే పాశం ఇవన్నీ కూడా చాలా మిస్ అయ్యాడు. ఒక్క స్వీట్ కూడా ఒక 5 months వరకు ఏం పెట్టలేదు. తగ్గినాక ఇంకా అన్ని పెడతలేరు అని చెప్పాను. సో అందుకని వాడైతే కంట్రోల్ చేసుకుని ఉన్నాడు. సో ఎందుకు అంటే అసలు విపరీతమైన కాఫ్ అసలు కంట్రోల్ అసలు అవ్వలేదు. ఎన్ని మెడిసిన్స్ వాడడం, ఈవెన్ అడ్మిట్ కూడా చేసాం మా బాబుని. సో ఇంకా ఇన్ఫెక్షన్ అది అని చెప్పేసి అన్నారు. సో కాఫ్ తగ్గడానికి అయితే చాలా కష్టపడాను. నేనైతే చాలా హెయిర్ చేశాను అనమాట వాడి కోసం. సో ఇంకా ఇప్పుడైతే తగ్గింది కదా. సో వాడైతే నిన్ను అడిగాడు, పాషం చేయమని అయితే అడిగాడు. సో ఇంకా నిన్న అయితే చూసారు కదండి, సండే ఇంకా ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది పిల్లలతోనే. సో వాళ్ళైతే ఉరిస్తూనే ఉంటారు. ఇంకా అలా అని చెప్పేసి నేనైతే ఏం చేయలేదు. ఈరోజు అయితే పిండి నానబెట్టేస్తాను, దోశ కోసం అయితే నానబెట్టేస్తాను. సో అందులో కొంచెం అయితే తీసి పక్కకు పెట్టాను. ఇలా బెల్లం బూరెలు లేదామని చెప్పేసి పక్కకైతే పెట్టిన. సో పప్పు అయితే ఉడకబెట్టేసిన మార్నింగే. అండ్ ఇప్పుడు బెల్లం అయితే తురుముతున్నాను. ఈరోజు మా పిల్లలకైతే స్కూల్ తరపు నుంచి అయితే రాష్ట్రపతి భవన్కి అయితే తీసుకెళ్తున్నారు. సో ఈరోజు మార్నింగ్ అయితే వాళ్ళు అక్కడికైతే వెళ్తారనమాట. నాకైతే ఈ పప్పు బెల్లం కాంబినేషన్ చాలా ఇష్టం. అసలు అలా ఉడకబెట్టేసుకొని మంచి లడ్డూలాగా చేసేసుకొని అయితే తింటాం. ఇంకా అందులో పెట్టకున్నా సరే కానీ ఇంకా పూరీలు చేసినప్పుడు అయితే మనం ఇలానే చేసాం కదా. సో అప్పుడైతే ఇంకా మిగిలినదంతా స్వీట్ కూడా మేమే ఇంకా బుద్దలా వేసుకొని తినేదాన్ని. నాకు అంత ఇష్టం అనమాట ఆ స్వీట్. ఇప్పుడు బెల్లాన్ని అయితే తురిమి ఇందులో అయితే వేసాను. ఇప్పుడు బెల్లం కరిగి ఇందులో కలిసేంత వరకు మనం ఉడికించుకోవాలి. అంతలోపు నానబెట్టుకున్న పప్పునైతే మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా దోశ బ్యాటర్ ఉంటుంది కదండి. సో అలా మనం గ్రైండ్ చేసుకోవాలి. సో బెల్లం అయితే ఇంకొద్దిగా ఉందండి. సో ఇంకా కరిగిపోతే ఇంకా ఇది చల్లారిన తర్వాత మనం చిన్న ముద్దలా వేసేసుకొని ఇంకా పిండిలో కలిపేసుకొని వేసుకోవాలి. పిండిలో పెట్టి వేసుకోవాలి, పిండిలో కలిపేయడం కాదు. సో పప్పు అయితే మార్నింగ్ నుంచి ఉడకబెడుతున్నా, ఇప్పుడు అయింది. సో కుక్కర్లో వేసుకోవచ్చు కదా పప్పు అని అంటారు, బట్ కుక్కర్ అయితే ఖరాబ్ అయిపోయింది. అందుకని ఇంకా నార్మల్గా బగాన్లోనే ఉడకబెట్టేసిన. సో చాలా టైం పట్టింది నాకైతే. సో కుక్కర్ ఏంటంటే విజిల్స్ వచ్చేటప్పుడు ఇలా మొత్తం అక్కడ ఒక చిన్న హోల్ నుంచి అయితే మొత్తం పొంగుతుంది. సో ఇంకా రిపేర్ చేయడానికి రమ్మని చెప్పాను. ఈరోజైనా రేపైనా వస్తారు. బట్ కుక్కర్ అయితే కంపల్సరీ ఉండాలిగా పిల్లల కోసం. సో మేమైతే రెగ్యులర్గా పప్పు చేసాం కాబట్టి మాకు కుక్కర్ అయితే కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఇలా స్టవ్ పైన ఉడకబెట్టుకున్నాం అనుకోండి, గ్యాస్ త్వరగా అయిపోతుంది. సో ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇంకొక జస్ట్ 5 minutes అలా వదిలేస్తే ఇంకా ఈ చిన్న చిన్న గడ్డలు అక్కడక్కడ ఉన్నాయి, బెల్లం గడ్డలు. సో అవి కూడా కరిగిపోతాయి. సో ఇప్పుడు మనకి పిండి కూడా రెడీ ఉంది. సో ఇది మనకి మొత్తం కలిసిపోయింది అనుకోండి, ఇది కూలింగ్ అయ్యేలోపు మనకు ఆయిల్ కూడా కొంచెం కాగుతుంది. ఇవి ఎంత ఇష్టమో అండి. ఇది మంచిగా చిన్నగా ముద్దలా వేసుకొని మంచి లడ్డులా తినేదాన్ని. నాకు చాలా ఇష్టం ఇవి. వరలక్ష్మి వ్రతంలోకి ఏంటంటే ఇంకా 9 రకాల ఐటమ్స్ ఒక్కదాన్ని చేయాలి కాబట్టి హడావిడి ఉంటుంది. సో అందుకని ఇంకా ఫాస్ట్గా వేసేసిన. ఇప్పుడు మనకు అలాంటి హడావిడి అయితే ఏం లేదు కదా. సో ఇంకా నిదానంగా మెల్లగా నీట్గా చేసుకోవాలి మంచిగా. ఇప్పుడైతే ఇంకా అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయిందంతా. ఇది మనం చల్లారనివ్వాలి. ఇంకా ఆయిల్ కూడా వేడి చేసుకుంటున్నాను. అండ్ అంతలోపు ఇదైతే చల్లగా అవ్వాలి. సో మరీ అంత చల్లగా అయితే లేదు, కొంచెం గోరువెచ్చగా అయితే ఉంది. సో ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయింది. సో ఇలా మనం చేసుకుంటే ఇంకా మనకి రౌండ్గా ఇలా రావాలన్నమాట. వదిలేసి నేనే తినేస్తుంది అంతా, నాకు అంత ఇష్టం ఇవి. సో ఇప్పుడైతే అన్నీ చిన్న చిన్న ముద్దలుగా చేసి పెడుతున్నా.
సో మనకి ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, సో ఇప్పుడు తీసి మనం పక్కకు పెట్టుకోవాలి. సో పర్లేదండి, అవి బాగానే వచ్చినాయి ఈసారి అయితే. సో ఇవైతే అన్నీ అతుక్కున్నాయి. సో ఈ స్టేజ్లో మనం అయితే కదిలియద్దు, ఎందుకంటే మనం కదిలించాం అనుకో లోపల ఉన్న పూర్ణం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇవి మంచిగా అంతా కూడా మంచిగా వేగినాక అప్పుడు మనం కదిలించాలి, విడదీయాలి. సో ఇంకా చూడండి ఇవైతే పచ్చిగానే ఉన్నాయి. మొత్తానికైతే మా లడ్డుగానికి ఇష్టమైన బెల్లం బూరెలు అయితే చేస్తున్నాను. అమ్మయ్య, ఇప్పుడైతే నా పని అయితే అయిపోయింది. ఇంకా కంప్లీట్గా ఇంకా ఇదైతే నిండిపోయింది అనమాట. ఇంకా మా పిల్లలకైతే ఫుల్ పండగ. సో ఇప్పుడు టైం 1:30 అయితే అవుతుంది. ఇంకా మార్నింగ్ పిల్లలకి అయితే చేసిన, మార్నింగ్ పిల్లల కోసం చేసిన టమాటా రైస్ అయితే ఉంది కొద్దిగా, సో అదే తింటున్నాను ఇప్పుడు. చాలా బాగుందండి. సో నేనైతే ఒక టైం టేబుల్ అయితే వేసుకుంటాను. అంటే మండే రోజు పిల్లలకి ఇది చేయాలి, ట్యూస్డే రోజు అది చేయాలని చెప్పేసి నాకు ఒక టైం టేబుల్ అయితే ఉంటుంది. సో దాని ప్రకారం నేను వాళ్ళ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. లేదంటే ఇంకా అట్లా మనకి ఒక క్లారిటీ లేదనుకోండి, సో ఇంకా మనం మార్నింగ్ ఇంకా హడావిడి అయిపోతుంది. ఏం చేయాలని చెప్పేసి హడావిడి అవుతుంది. సో ఎటువంటి కన్ఫ్యూజన్ కాబర లేకుండా ఇంకా ఈరోజు ఇదే చేయాలి కాబట్టి ఇది చేయాలని చెప్పేసి చేసేస్తాం ఫాస్ట్గా. సో అలా లంచ్ బాక్స్ కూడా తొందరగా అయిపోతుంది అండ్ ఇంట్లో వర్క్స్ కూడా తొందరగా అయిపోతాయి. సో మా నలుగురికి అయితే టమాటా రైస్ అంటే చాలా ఇష్టం. సో నేను నా ప్లానింగ్ ఏంటో చెప్తాను, అంటే వాళ్ళ కోసం నేను ఎలా ప్రిపేర్ చేస్తాను చెప్తాను. మండే రోజు వచ్చేసి టమాటా రైస్, ట్యూస్డే రోజు పులిహోర, వెడ్నెస్డే రోజు వెజ్ పులావ్ అండ్ థర్స్డే రోజు ఎగ్ రైస్, ఫ్రైడే రోజు కర్డ్ రైస్ ఆర్ ఇంకా పప్పు దాల్ చేస్తాను, దాల్ కిచిడి. అంతే, ఇంకా వాళ్ళకి ఫ్రైడే వరకు ఉంటుంది కాబట్టి 5 days నా లంచ్ బాక్స్ రొటీన్ అయితే ఇదే ఉంటుంది. ఇంకా దానికి ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే ఇంకా వాళ్ళకి స్నాక్స్ లాగా పెడతాను. సో ఇలా అయితే నేను కంటిన్యూగా చేస్తాను అనమాట. మా పిల్లలు కూడా అదే షెడ్యూల్ అలవాటు అయిపోయింది. సో ఈరోజు ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా అలా 4 అయితే అయ్యింది. ఇప్పుడే మా వాడు వచ్చాడు. ఇక రాగానే ఇంకా బిల్డింగ్లోనే వాళ్ళ క్లాస్మేట్ ఉంటాడు. సో ఇంకా రాగానే విండో ఓపెన్ చేసుకుని వానైతే పిలుస్తున్నాడు. ఇంకా వానికి తెలియదు వానికి ఇష్టమైనది చేస్తున్నాడని. సో చెప్పాను నీ కోసం ఒకటి చేశానంటే వాడు ఎక్స్పెక్ట్ చేసిండు అదే బోండా అని చెప్పేసి, బెల్లం బోండా అని చెప్పేస్తున్నాడు. పిల్లలకైతే నిజంగా ఆటలు అంటే ఎంత ఇష్టమో మా చిన్నోనికైతే. అసలు ఆటలు ఉంటాయి చాలు, ఇంకా ఫుడ్ లేకున్నా సరే అంత హ్యాపీగా ఉంటాడు వాడైతే. ఇప్పుడే వచ్చాడు, ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ని పిలుస్తూ ఉన్నాడు. వాళ్ళ కోసం అయితే ఇంకా ప్లేట్లో వేసి ఇవ్వాలి. సో మా వాళ్ళిద్దరికి ఇలాంటి స్వీట్స్ అంటే మాకు చాలా ఇష్టం, నాకు కూడా అనుకోండి. చాలా అంటే చాలా తింటాను నేను కూడా స్వీట్స్. సో వాళ్ళిద్దరికి అయితే 4 అయితే వేసిస్తున్నాను. సో ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇంకా రేపటి వరకు అయిపోతాయండి. నేను వేసి ఇచ్చిందే కాకుండా మళ్ళీ మా చిన్నోడైతే మళ్ళీ వెళ్ళి ఇంకా 3 వేసుకున్నాడు. సో వాడికైతే చాలా ఇష్టం అని చెప్పాను కదా, సో అందుకే తింటున్నాడు. ఇంకా మా పెద్దోడికైతే ఇంకెక్కువ తినడు వాడు స్వీట్ అయితే. సో వేసుకుంటామని అడిగితే ఇంకా వద్దు మమ్మీ చాలానే అయితే వాడు చెప్తున్నాడు. సో గైస్ ఈరోజు వీడియో అయితే ఇది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.